హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మా చిత్రం వీడెవడు ఒక హెల్పర్ ప్రేమ కథ. వీడెవడు ఒక హెల్పర్ ప్రేమ కథ అనే చిత్రాన్ని నేను దాదాపు 5 సంవత్సరాల నుంచి తీస్తున్నానండి. ఈ 5 ఇయర్స్ నుంచి కొంచెం సినిమా ఎందుకు లేట్ అయిందంటే, ఈ సినిమాకి నేనే ప్రొడ్యూసర్ అవడం వల్ల ఈ సినిమా లేట్ అయింది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్, రైటర్ అన్నీ నేనేనండి. దానివల్ల సినిమా కొంచెం లేట్ అయింది. చాలామంది ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, సినిమా ఎప్పుడు రిలీజ్ అని అడుగుతున్నారు. తొందరగా సినిమా రిలీజ్ అవుతుందండి. ఈ 2-3 మంత్స్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఈ 1 మంత్ లోపు మీకు యూట్యూబ్లో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ చూడవచ్చు. మ్యాక్సిమం 4 మంత్స్లో చిత్రం తప్పకుండా రిలీజ్ అవుతుందండి. ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి నేను రిలీజ్ చేస్తున్నాను. రాయలసీమకు వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి అనే ప్రొడ్యూసర్ రిలీజ్ చేస్తానండి. ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, మా గురువు. అట్లాగే ఈ చిత్రాన్ని తొందరలోనే మీకు 4 మంత్స్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా పేరున ప్రతి ఒక్కరు చూడాలంటే చిత్రాన్ని ఒక స్టోరీ కథ ఏంటంటే ఒక హెల్పర్ ప్రేమ కథ అంటే ఒక ఆఫీస్ బేస్ స్టేజ్ నుంచి ఒక హెల్పర్గా పనిచేసే ఒక హెల్పరు ఒక పెద్దింటి అమ్మాయిని ప్రేమిస్తే ఏం జరుగుతుంది, మరి ఆ ప్రేమలో గెలిచాడా ఓడాడా అనేది స్టోరీ అండి. ప్రతి ఒక్కరు చూడాలండి. వాళ్ళ పెద్ద పెద్ద హీరోల్ని స్టోరీలే చూస్తామనుకోకుండా మాలాంటి చిన్న వాళ్ళని కూడా చూడాలని ఆదరించాలి. ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రం ఇది. ఒక బిచ్చగాడు, ఒక అపరిచితుడు, ఇలాంటి చిత్రాలు గుర్తుకొస్తాయి మీకు సినిమా చూసిన తర్వాత. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. మా అభిమాన హీరో శ్రీహరి గారు ఈ సినిమాని రిలీజ్ చేయాల్సింది. ఆయన గారు లేకపోవడం వల్ల చాలా బాధగా ఉంది నాకు. అలాగే మా హీరో శ్రీగారు ఎంతో అభిమానించే హీరో పవన్ కళ్యాణ్ గారు అండి. మా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఈ చిత్రానికి ఎప్పుడు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రాన్ని ఆదరించాలి సార్. ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేయడం జరుగుతుంది. సినిమా పేరు వచ్చేసి వీడెవడు అండి. వీడెవడు ఒక హెల్పర్ ప్రేమ కథ. ప్లీజ్ సార్, ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి, తప్పకుండా చూడండి. దాదాపు ఈ చిత్రాన్ని 20 నుంచి 30 థియేటర్లో రిలీజ్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు చూడాలి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. లీనమైనట్టు ఉండాలి. చేసే సీన్లో పూర్తిగా లీనమైపోవాలి. అప్పుడే మనం షార్ట్ కట్ వస్తుందా? ఓకే, స్టార్ట్. రెడీయా?